కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి భారీ మెజారిటీతో గెలుపొందిన కర్నూలు ఎమ్మెల్యే టీజీ భరత్కు రాష్ట్ర మంత్రివర్గంలో స్థానం కల్పించాలని కోరుతూ నగరంలోని పాత బస్టాండ్లో ఉన్న శ్రీ షిరిడి సాయిబాబా ఆలయంలో టీడీపీ దళిత జేఏసీ చైర్మన్ బొల్లెద్దుల రామకృష్ణ ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే టీజీ భరత్కు మంత్రి పదవి ఇవ్వాలని కోరుతూ ఆలయంలో 108 ప్రదక్షిణలు చేశారు. ఈ సందర్భంగా టీడీపీ దళిత జేఏసీ చైర్మన్ బొల్లెద్దుల రామకృష్ణ, అధ్యక్షుడు దేవా తదితరులు మాట్లాడుతూ కర్నూలు అసెంబ్లీ స్థానం నుంచి భారీ మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలుపొందిన తమ అభిమాన నాయకుడు టీజీ భరత్కు రాష్ట్ర మంత్రివర్గంలో స్థానం కల్పించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు బుధవారం నాడు ప్రమాణ స్వీకారం చేస్తున్న తరుణంలో తమ ఎమ్మెల్యే టీజీ భరత్కు కూడా మంత్రివర్గంలో స్థానం కల్పించాలని కోరుతూ శ్రీ షిరిడి సాయిబాబా ఆలయంలో 108 ప్రదక్షిణలు చేసినట్లు వివరించారు. భక్తులు ఏది అడిగినా తీర్చే శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులు తమ ఎమ్మెల్యే టీజీ భరత్ పై ఉండాలని ఈ సందర్భంగా వారు ఆకాంక్షించారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా టీడీపీ అధిష్టానం రూపొందించిన మేనిఫెస్టోతో పాటు కర్నూలు ఎమ్మెల్యే టీజీ భరత్ ఎన్నికల సందర్భంగా సొంతంగా 6 గ్యారంటీలను రూపొందించారని చెప్పారు. వాటిని అమలు చేయాలంటే రాష్ట్ర మంత్రివర్గంలో స్థానం ఉంటే మరింత సులువుగా ఉంటుందని వారు అభిప్రాయపడ్డారు. రాష్ట్ర మంత్రిగా టీజీ భరత్కు అన్ని విధాల అర్హతలు ఉన్నాయని, వీటిని దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర మంత్రివర్గంలో ఎమ్మెల్యే టీజీ భరత్కు స్థానం కల్పించాలని వారు కోరారు. మేము టీజీ భరత్ గారు ఎమ్మెల్యే గెలిపించినందుకు కర్నూలు ప్రజలకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాము. అంతేకాకుండా ఆయనకు రేపు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు ముఖ్యమంత్రిగా మన చంద్రబాబు నాయుడు గారు. ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారోత్సవంలో మన టీజీ భరత్ గారికి కూడా మినిస్టర్ ఇవ్వాలని మేము ఈ దక్షిణ షిరిడి సాయిబాబాని మేము కోరుకుంటున్నాము. ఎందుకంటే ఏ కోరిక కోరినా మన దక్షిణ షిరిడి సాయిబాబా ఆ కోరికలు తీరుస్తాడు. కాబట్టి మేము ఆయనను వచ్చి 108 ప్రదక్షిణలు చేసి కోరుకున్నాము. ముఖ్యమంత్రిగా గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు మరియు ఇతర మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా వారికి మా యొక్క పూర్తి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈరోజు మన కర్నూలులో మన దళిత జేఏసీ చైర్మన్ బొల్లెద్దుల రామకృష్ణ గారి ఆధ్వర్యంలో బొల్లెద్దుల రామకృష్ణ గారు ఈరోజు జేఏసీ నాయకులతో కలిసి సాయిబాబా గుడి నందు 108 ప్రదర్శనలు చేశాము. ఎందుకంటే రేపు మంత్రివర్గంలో మా యొక్క కర్నూలు ఎమ్మెల్యే అనేటువంటి గౌరవనీయులు టీజీ భరత్ గారికి కూడా మంత్రి పదవి ఇవ్వాలనే ఆశతో మేము ఈ రకంగా ప్రత్యేక పూజలు నిర్వహించాము. ఇది మా దళిత జేఏసీ చైర్మన్ బొల్లెద్దుల రామకృష్ణ గారి ఆధ్వర్యంలో చేయడం చాలా సంతోషం. రేపు మంత్రివర్గంలో మా టీజీ భరత్ గారికి ఎమ్మెల్యే గారికి మంత్రి పదవి దక్కుతుందని ఆశాభావంతో మా గౌరవనీయులు జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు గారు ఈరోజు టీడీఎల్పీ నాయకుడు ఎన్నుకోబడింది ఏకగ్రీవంగా. రేపు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. మరి ముఖ్యంగా మేము కూడా కర్నూలు నియోజకవర్గం నుంచి యువనేత టీజీ భరత్ గారు ఎమ్మెల్యేగా గెలిచారు. వారికి మంత్రి పదవి కూడా రావాలని మేము ఈరోజు మరి గౌరవనీయులు బొల్లెద్దుల రామకృష్ణ గారి ఆధ్వర్యంలో దక్షిణ షిరిడి సాయిబాబా ఆలయంలో 108 ప్రదక్షిణలు చేసి ఆయనకు మంచిగా మంత్రి పదవి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ప్రజా ఆమోదంతో అఖండమైన విజయాన్ని తెలుగుదేశం కూటమికి అందించిన ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సందర్భాన్ని పురస్కరించుకొని రేపు గౌరవనీయ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంలో మరి అదేవిధంగా మా కర్నూలు నుంచి మరి అత్యధిక మెజారిటీతో గెలిచిన టీజీ భరత్ గారు కూడా మరి మినిస్టర్ కావాలని ఆకాంక్షిస్తూ మరి ఇక్కడ షిరిడి సాయిబాబాకు 108 ప్రదక్షిణలతో పాటు మరి అందరం కూడా మరి ప్రార్థన చేయడం జరిగింది. రేపు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయుచున్న శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అంతా శుభం కలగాలని ఆ దేవుని ప్రార్థిస్తూ ఇక్కడ దక్షిణ షిరిడి అయిన శ్రీ సాయిబాబా గుడి దగ్గర మేము మా జేఏసీ చైర్మన్ అయిన శ్రీ బొల్లెద్దుల రామకృష్ణ గారి ఆధ్వర్యంలో 108 ప్రదక్షిణలు చేశాము. అలాగే మా అభిమాన నాయకుడు కర్నూలు ఎమ్మెల్యే అయిన శ్రీ టీజీ భరత్ గారికి మంత్రివర్గంలో చోటు లభించాలని మేము మనస్ఫూర్తిగా దేవుని ప్రార్థిస్తున్నాము. రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం మంచి మెజారిటీతో గెలిచింది. మాకంతా చాలా సంతోషంగా ఉంది. అందులో భాగంగా మా కర్నూలు నగరం నందు టీజీ భరత్ గారికి
మంత్రి పదవి రావాలని మేమంతా కలిసి 108 ప్రదక్షిణలు చేసి ఆయనకు సంఘీభావం తెలుపుతూ మేమంతా 108 ప్రదక్షిణలు చేస్తూ ఆయనకు మంత్రి పదవి రావాలని ఆశిస్తున్నాం.